హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పూర్తిగా పక్కాగా ప్రక్షాళన చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక భారీ స్పెషల్ డ్రైవ్ను మొదలుపెట్టింది. ఇప్పటికే 2 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. మే 14వ తేదీన 3వ దశకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ 3వ ఫేజ్లోనే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ సర్వే జరగబోతుంది. అసలు ఈ స్పెషల్ సర్వే ఎందుకు చేస్తున్నారు? పాత ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు ఏంటి? మీ ఓటు గల్లంతు కాకుండా ఉండాలంటే బిఎల్ఓలకు ఏ డాక్యుమెంట్లు చూపించాలి? ముఖ్యంగా తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఓటు నమోదు చేసుకోవాలి? ఇలాంటి మీ డౌట్స్ అన్నింటికి ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా షెడ్యూల్ వివరాలు చూద్దాం. ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక తేదీల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ విషయానికి వస్తే జూన్ 25 నుంచి మొదలై జూలై 24వ తేదీన ఈ సర్వే ముగుస్తుంది. అంటే అధికారుల చేతిలో ఉన్నది సరిగ్గా నెల రోజుల సమయం. ఈ నెల రోజుల్లో అధికారులంతా ఇంటింటికి తిరిగి ఓటర్ల డేటాను అణువణువు జల్లెడ పట్టబోతున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం ఏంటి? మన దేశంలో ఓటర్ల జాబితాలో చాలా రకాల లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి 2 చోట్ల ఓట్లు ఉంటున్నాయి. కొందరు చనిపోయిన వాళ్ళ ఓట్ల లిస్టులలో దశాబ్దాలుగా అలాగే ఉంటున్నాయి. ఇంకొందరు ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో ఊర్లు మారిపోయినా పాత ఊర్లోనే ఓటు కొనసాగిస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుని అత్తగారింటికి వెళ్ళిన ఆడపడుచులు ఓట్లు కూడా ఇంకా పుట్టింటి దగ్గరే ఉన్నాయి. ఇలాంటి బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏకిపారేయడమే ఈ ఎస్ఐఆర్ సర్వే ముఖ్య ఉద్దేశం. ప్రతి ఎన్నికల సమయంలో మా ఓట్లు గల్లంతయ్యాయి, దొంగ ఓట్లు పడ్డాయి అని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున గొడవలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ఎలక్షన్ కమిషన్ టార్గెట్. అనర్హుల పేర్లను పక్కాగా తొలగించి నిజమైన ఓటర్లతో ఒక పారదర్శకమైన ఫైనల్ లిస్టును రెడీ చేయబోతున్నారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన దేశంలో 1951 నుంచి 2004 మధ్య కాలంలో 8 సార్లు మాత్రమే ఇలాంటి భారీ రివిజన్ జరిగింది. చివరిసారిగా 2001 నుంచి 2004 మధ్య కాలంలో చేపట్టారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇంత పకడ్బందీగా ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుండడం విశేషం. ఈ సర్వే ఎలా జరుగుతుందంటే ఈ నెల రోజుల వ్యవధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు మీ ఇంటికి వస్తారు. వాళ్ళు ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అంటే గణన పత్రం తెస్తారు. అందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం పక్కాగా నింపాలి. ఇంట్లో ఎవరైనా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వారు ఉండి ఓటు నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళతో ఫామ్ 16 నింపి ఇవ్వాలి. మీరిచ్చిన వివరాలను అధికారులు తమ దగ్గర ఉన్న పాత ఓటర్ డేటాతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా అనుమానం వస్తే కనీసం 3 సార్లు మిమ్మల్ని కలిసి వివరాలను నిర్ధారించుకుంటారు. అయితే మీ ఓటు సేఫ్గా ఉండాలంటే ఈ డాక్యుమెంట్స్ మస్ట్. బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ గుర్తింపు నిరూపించుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోవాలి. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాత ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డ్ వీటిలో ఏదో ఒకటి అధికారులకు చూపించాలి. వయసు నిర్ధారణ కోసం బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్కుల మెమో, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, టీసీ లాంటివి సమర్పించాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం ప్రస్తుత చిరునామా ఉన్న ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, అందులో మీ పేరు ఉండాలి. కరెంటు బిల్లు, బ్యాంక్ పాస్బుక్, క్యాన్సిల్ అయిన చెక్, అద్దెకు ఉంటే ఓనర్తో చేసుకున్న రెంటల్ అగ్రిమెంట్ పత్రాలు లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేమీ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ జాబ్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యా సంబంధిత డిప్లొమా సర్టిఫికేట్లు కూడా చూపించుకోవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులైతే ఆయా సంస్థలు ఇచ్చిన ఐడి కార్డులను కూడా కొన్ని అత్యవసర సందర్భాల్లో ప్రూఫ్గా వాడుకోవచ్చు. తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఏపీకి చెందిన లక్షలాది మంది ఏళ్ల తరబడిగా స్థిరపడిపోయారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. ఏపీలో ఓటు ఉంచుకోవాలా, తెలంగాణలోకి మార్చుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోండి. చట్ట ప్రకారం ఒక వ్యక్తికి దేశంలో ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. 2 చోట్ల ఓటు ఉంటే అది నేరం కిందకే వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా డబుల్ ఓట్లను సీరియస్గా తీసుకుంటుంది. మీరు తెలంగాణలో నివసిస్తూ మీ కుటుంబం, పిల్లలు, చదువులు, మీ ఉద్యోగం, వ్యాపారం అంతా ఇక్కడే ఉంటే మీరు ఇక్కడే ఎస్ఐఆర్ ప్రాసెస్లో పాల్గొనడం 100% కరెక్ట్.
ఎక్కడ ప్రాసెస్ చేసుకుంటే బెటర్ అన్న దానికి ఇదే ఖచ్చితమైన సమాధానం. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండడం వల్ల లోకల్గా వచ్చే పౌర సమస్యలపై పోరాడే హక్కు మీకు వస్తుంది. రోడ్లు బాగోలేకపోయినా, నీళ్ల సమస్య వచ్చినా స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పొందాలన్నా, లోకల్గా రేషన్ కార్డు లాంటివి అప్లై చేసుకోవాలన్నా స్థానిక ఓటర్ గుర్తింపు కార్డు చాలా కీలకం. అందుకే ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు తెలంగాణలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటే ఫామ్ 16 నింపి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లు ఒక డిక్లరేషన్ ఫామ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఎన్నికల అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అంటే నేను గతంలో ఏపీలో ఫలానా ఊర్లో ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను, నా పాత ఓటు క్యాన్సిల్ చేయండి అని అఫిడవిట్ రాసివ్వాలన్నమాట. ఇలా చేస్తే భవిష్యత్తులో మీ ఓటుకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ మీరు సొంతూరులోనే ఓటు వేయాలనుకుంటే తెలంగాణలో జరిగే సర్వేలో మా ఓటు ఏపీలోనే ఉంది, ఇక్కడ వద్దు అని చెప్పేయచ్చు. ఏపీలో మీకు ఉన్న సొంత ఇల్లు, ఇతర ఆధారాలు చూపించి అక్కడ ఊర్లో జరిగే ప్రాసెస్లో పాల్గొనవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట మాత్రం ఓటు నమోదు చేసుకోవడం రూల్ అని మాత్రం మర్చిపోకండి. 2 చోట్ల ఓటు ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డూప్లికేషన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో సులభంగా పట్టుబడిపోతారు. అప్పుడు మీ పేర్లు 2 చోట్ల డిలీట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అయితే సర్వే టైంలో ఊర్లో లేకపోతే ఎలా? ఒకవేళ BLO అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేకపోయినా, ఏదైనా ఎమర్జెన్సీ పని మీద ఊరు వెళ్ళినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సర్వే అంతా అయిపోయాక జూలై 31వ తేదీన ముసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఆ లిస్టులోని మీ పేరు ఉందో లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఒకవేళ పొరపాటున మీ పేరు గల్లంతైతే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. అప్పుడు మీరు మళ్ళీ ఫామ్ 16 ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ అధికారుల నిర్ణయం మీకు నచ్చకపోతే జిల్లా మెజిస్ట్రేట్కు, ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. SIR కోసం ముఖ్యమైన ఫామ్స్ కొన్ని ఉన్నాయి. కొత్త ఓటు నమోదుకు ఫామ్ 6, ఓటు తొలగింపునకు అంటే చనిపోయిన వారికి, ఊరు మారిన వారికి ఫామ్ 7 ఉండాలి. సవరణలు చేసుకోవాలన్నా, ఒకే నియోజకవర్గ పరిధిలో అడ్రస్ మార్చుకోవాలన్నా, పాత ఎపిక్ కార్డు పోయి కొత్తది కావాలన్నా, దివ్యాంగులుగా గుర్తింపు పొందాలన్నా ఫామ్ 8 ఉండాలి. SIR సర్వే పూర్తి సంగతి ఇది. ఈసారి అధికారులు చాలా స్ట్రిక్ట్గా డూప్లికేట్ ఓట్లను ఏరివేసి పనిలో ఉన్నారు. కాబట్టి మీ డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా రెడీ చేసుకుని మీ ఓటు కాపాడుకోండి. రేపు ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్కి వెళ్ళి అరే నా ఓటు లేదే అని బాధపడే కంటే ముందుగానే జాగ్రత్త పడటం ఎంతో మంచిది. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.